శ్రీనివాసరావు గారు, మీరు తెలంగాణకు చెందినవారు. తెలంగాణలో మొదలైన మీ న్యాయ ప్రయాణం అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఆగింది. ఈ మధ్యలో చాలా దేశాల్లో తిరిగారు. ఈ మధ్య తెలంగాణ ప్రజలలో అందరిలో చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఒక విషయం మీద న్యాయపరమైనటువంటి మీ అభిప్రాయం కావాలి. ఇప్పటికల్లా మీకు అర్థమై ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు, ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతున్నటువంటి వసూళ్ల దగ్గర నుంచి మొదలు పెడితే లైంగిక దోపిడీ వరకు, వీటన్నిటికీ దీనికి సంబంధించిన అంశం మీద మీరేమంటారు? ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ ఎప్పుడైతే రాంగ్ డూయింగ్ చేస్తారో, క్రైమ్స్ అఫెన్సెస్ చేస్తారో, ది అడ్మినిస్ట్రేషన్ ఏదైతే రన్ చేస్తారో దే ఆర్ లయబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ వెస్టర్న్ కంట్రీస్, అమెరికా అండ్ ఆస్ట్రేలియా, దే సే దట్ బికాస్ దేర్ ఇస్ ఎ లయబిలిటీ ఆన్ ది ఎంప్లాయర్, మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్. అంటే ద రాంగ్ డూయింగ్ కమిటెడ్ బై ఎ సర్వెంట్, ద మాస్టర్ ఇస్ లయబుల్. అంటే ఏంటి? వైకేరియస్ లయబిలిటీ అనేది ఒకటి కాన్సెప్ట్. అంటే మాస్టర్ ఈజ్ వైకేరియస్లీ లయబుల్ ఫర్ ది రాంగ్ డీడ్స్ డన్ బై ది సర్వెంట్. ఓకే, ఇప్పుడు అసలు దీని చుట్టూ తిరిగినటువంటి నేరాలకు సంబంధించిన అంశాలు చూద్దాం. ఒక పక్క వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి, రాజకీయ నాయకుల ప్రత్యర్థి పార్టీల ఫోన్లు ట్యాప్ చేసి, దాంతోపాటు కొంతమంది కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసి, వీటన్నిటినీ ఒక పక్కన పెడితే కొంతమంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వ్యాపారకు సంబంధించినటువంటి వ్యవహారాలను బెదిరించారు అనేది ఆరోపణ. ఇది పక్కన పెడితే ఒక పోలీస్ కానిస్టేబుల్ 40 మంది మహిళల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని వ్యక్తిగతంగా బెదిరించి 40 మందిని లైంగికంగా లోబర్చుకున్నారు అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కానిస్టేబుల్ కారణంగా 6-7 మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు అనేది చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ 2 types ఆఫ్ లయబిలిటీస్ అండి. వన్ ఈస్ కాల్డ్ జాయింట్లీ లయబుల్, సెకండ్ ఈజ్ సెవరల్ లయబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో దట్ పోలీస్ మ్యాన్ ఈ కమిటెడ్ అఫెన్సెస్ యాజ్ అగేన్స్ట్ ద ఉమెన్, కొంతమంది చనిపోయినారని చెప్పినారు మీరు. సో హీఈస్ లయబుల్, ఈజ్ సెవరల్లీ లయబుల్. మరి ఈయనతో పాటు ఏదైనా కన్స్పిరసీ, ఫర్ ఎగ్జాంపుల్ హూ allowed him to tap the phones, ఆయన ఆఫీసర్స్ ఎవరున్నారు, ఆఫీసర్స్ మీద ఎవరున్నారు, ఇంకా సుపీరియర్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో, బ్యూరోక్రసీ, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో, మరి లెజిస్లేచర్స్ ఉన్నారా, లేకపోతే మినిస్టర్స్ ఉన్నారా, ఎవరున్నారు? సో whoever has allowed them to do it, they are also jointly liable. See, ఇవన్నీ ఇండియన్ కాన్సెప్ట్స్ అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అమెరికన్ కాన్సెప్ట్స్. See, vicarious liability ఎట్లయితే మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్లో చెప్పానో, ఇందులో వెన్ ద క్రైమ్ ఈస్ బీన్ కమిటెడ్, అంటే ఈవెన్ వాళ్ళ ఆఫీసర్స్ కూడా జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్. అంటే సిస్టంలో దే కెన్ బి చార్జ్ ఇండివిజువలీ, దే కెన్ బి చార్జ్ టు యాజ్ ఎ కన్స్పిరసీ. మరి ఎంత సీరియస్ అఫెన్స్ అండి అది. సో ఇప్పుడు చనిపోయారు అనుకోండి వాళ్ళు, ఇట్ అమౌంట్స్ టు మర్డర్ ఆల్సో. అంటే ఇంతమంది చనిపోయారంటే ఆ మర్డర్ కేసెస్ వాళ్ళ మీద కూడా పెట్టచ్చు, ఎవరి మీద. సో ఇఫ్ హీ హెస్ కమిటెడ్ అఫెన్సెస్ విత్ అదర్ పీపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీషియన్స్ అలౌ చేశారు, లేకపోతే ఆయన సుపీరియర్ పోలీస్ ఆఫీసర్స్ అలౌ చేశారు, లేకపోతే ఇంకెవరున్నారు అవుట్ సైడ్ ఫోర్సెస్, మేబీ ఏ ప్రైవేట్ ఇండివిజువల్. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి శ్రీనివాస్ గారు. ఇప్పటి వరకు బుక్ అయినటువంటి కేసు సాక్ష్యాలని, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసిన మేరకు మాత్రమే ఆ సెక్షన్ల మీదే అప్లై అయినాయి. ఇప్పుడు అసలు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ప్రైమరీ క్రైమ్ ఏదైతే ఉందో దాని మీద ఇంతవరకు కేసులు బుక్ అవ్వలేదు. అవి భవిష్యత్తులో బుక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు బుక్ అవ్వట్లేదు అంటే దెర్ ఇస్ ఎ ల్యాప్సెస్ ఆన్ ద గవర్నమెంట్ కదండి. బికాజ్ వెన్ ది సీ ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్. ఇవి ఫెడరల్ అఫెన్సెస్ అంటారు. ఎనీథింగ్ టు డూ విత్ కమ్యూనికేషన్, వైర్ ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్, దీస్ ఆర్ ఆల్ ఫెడరల్ సబ్జెక్ట్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో చూస్తే, why do we go to the Ministry of Broadcasting and Telecommunication? Because it's a federal subject. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయేసి వీ టేక్ ద పర్మిషన్స్. యూనియన్ సబ్జెక్ట్ అంటే మనది కూడా ఫెడరలిజం. అవర్స్ ఈజ్ ఆల్సో ఎ ఫెడరల్ స్ట్రక్చర్. ఇట్ కేమ్ ఫ్రమ్ దట్ వర్డ్. అంటే స్టేట్ కంట్రోల్స్, సెంట్రల్ కంట్రోల్స్, దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ బోత్ ద గవర్నమెంట్స్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోలీసింగ్ చూస్తే, ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ పోలీస్. తెలంగాణ పోలీస్ అంటాం.
సెంట్రల్ పోలీస్ అనం, బట్ దేర్ ఆల్సో సెంట్రల్ పోలీస్ కూడా ఉన్నారు అండ్ మిలిటరీ ఉంది బికాస్ కంట్రోల్ బై ది మిలిటరీ, యూనియన్ సబ్జెక్ట్ అది. అండ్ దెర్ ఆర్ సమ్ బార్డర్ సెక్యూరిటీ ఉంటారు, ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఉంది, సమ్ టైమ్స్ దే ఆర్ ఆల్సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్లో డిప్లాయ్ అయిన వాళ్ళు ఉంటారు. సో ద స్టేట్ అండ్ ఫెడరల్ దే బోత్ వర్క్ టుగెదర్. అంటే కొన్ని సబ్జెక్ట్స్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్, అంటే కంకరెంట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రైవసీ అన్నది కాన్స్టిట్యూషనల్ నా రాజ్యాంగ హక్కు. ఇట్ ఈస్ బీన్ వయోలేటెడ్. సో ఐ కెన్ గో టు ద సుప్రీం కోర్ట్ అండ్ సే హే మై రాజ్యాంగ హక్కు ఈస్ బీన్ వయోలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ ట్యాప్ అవుతున్నాయంటే. సెకండ్ థింగ్, మీరు యూర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎరీనా. అక్కడ పర్మిషన్స్ తీసుకోకుండా వితౌట్ టేకింగ్ ద పర్మిషన్ ఆఫ్ ద యూనియన్ మినిస్టరో లేకపోతే యూనియన్ చీఫ్ సెక్రటరీసో టెలికమ్యూనికేషన్ సంబంధించిన వాళ్ళు, ఇఫ్ యూర్ డూయింగ్ దాట్ యూఆర్ ఆల్సో వయోలేటింగ్ దట్ టు. ఇదే సందర్భంలో ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఒక అడిషనల్ డీసీపీ తన కస్టడీ సందర్భంగా పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో దాంట్లో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఒక పార్టీకి ఎన్నికల్లో నిధులని మేము ట్రాన్స్పోర్ట్ చేశాము అని చెప్పి కమిట్ అయ్యారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇట్స్ అ వెరీ సీరియస్ అఫెన్స్ సార్ అండర్ ద రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. మరి ఫెయిర్, ఇప్పుడు ఎలక్టరల్ ప్రాసెస్ ఫెయిర్గా ఉండాలి కదా. ఒక చిన్న విషయం గుర్తు చేయాలి మీకు. రాజనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు. ఒక ప్రభుత్వోద్యోగిని ఎన్నికల నామినేషన్ ర్యాలీలో వాడుకున్న కారణంగా చివరికి భారతదేశానికి ఎమర్జెన్సీ వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని పోల్చి చూద్దాం. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ టేక్ పబ్లిక్ సర్వెంట్ అనేవాడు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ఈజ్ గెటింగ్ పెయిడ్ శాలరీ ఫ్రమ్ ద పబ్లిక్ ఎక్స్చెకర్. మరి ఇప్పుడు లెజిస్లేచర్స్ ఉన్నారు కదా, లెజిస్లేచర్స్ ఆర్ ఓన్లీ ఎలక్టెడ్ ఫర్ 5 years and tomorrow you would be a chief minister or a minister of that particular department. ఇప్పుడు లెజిస్లేచర్స్ ఆర్ ఆల్సో ఎమ్మెల్యేస్ ఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్. వాళ్ళకు కూడా జీతాలు మన నుంచే పోతున్నాయి, మన పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచే. we pay taxes, it is gone. So they are for the people and of the people, by the people. Democracyలో we have elected to rule us, not for your own self కాదు కదండి. So they are breaching that obligation on them and it is also morally wrong and legally wrong. ఒకటి. రెండోది అబ్యూస్ ఆఫ్ పవర్. మీరు పవర్ మీ చేతిలో పెడితే యూ కెనాట్ అబ్యూస్ ఫర్ యువర్ ఓన్ పర్సనల్ రీజన్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని కంట్రీస్లలో దే డూ రికార్డ్. అంటే ఇప్పుడు ఆ అడిషనల్ డీసీపీ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఎన్నికల కమిషన్ కానీ లేదా ఇంకో ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ కానీ ఈ గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందా? డెఫినెట్గా చేయొచ్చండి. బికాస్ ఎందుకంటే ఎలక్ట్రల్ ప్రాసెస్లో ఫెయిర్ ప్రాసెస్ అవ్వలేదు బికాస్ ఆఫ్ దిస్ మనీ అండ్ ద గవర్నమెంట్ సపోర్ట్. ఇప్పుడు వాళ్ళ పవర్లో ఉండే ఆ పర్టికులర్ పార్టీ వాళ్ళు, when you've used the executive machinery for your own personal gain to win the elections, అంటే ఫెయిర్ ప్రాసెస్ కాదు కదా. సో దట్ మీన్స్ వెన్ దెర్ ఇస్ ద ఫెయిర్నెస్ లేనప్పుడు, నంబర్ 1 ఇస్ ఫెయిర్నెస్. సెకండ్ థింగ్, యూ ఆల్సో వయోలేటెడ్ ద క్రిమినల్ లా, అంటే క్రైమ్. నంబర్ 3, యూ ఆల్సో వయోలేటెడ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ నంబర్ 4, undue అడ్వాంటేజ్ లాగా తీసుకొని, బికాస్ యూ హెవ్ కమ్ ఇన్ టు పవర్ నౌ. సో దట్ మీన్స్ యూ హెవ్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ది ఎలక్ట్రల్ ప్రాసెస్ అండ్ డెమోక్రసీ కదండి. మరి డెఫినెట్గా ఎవరైనా ఛాలెంజ్ చేసి, ఇఫ్ సంబడి గోస్ టు ద సుప్రీం కోర్ట్ సెయింగ్ దట్ ఎలక్షన్స్ హ్యావ్ టు బి దోస్ పార్టీ. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి వస్తే ఈ వాంగ్మూలాన్ని సుప్రీంకోర్టు సాక్ష్యంగా పరిగణిస్తుందా? తీసుకోవచ్చు. దెర్ ఆర్ 2 things ఇన్ సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ లా. One must understand, any confession made to a police officer, either a confession or admission, is it admissible? The answer is, because it is a hearsay evidence, inadmissible. That is a law. But exception to the rule ఏమంటారు, when it is admissible, when it is corroborated with the material ఎవిడెన్స్. ఒకవేళ కొరాబరేట్ చేసినట్టయితే డెఫినెట్లీ దట్ స్టేట్మెంట్ మేడ్ టు అ పోలీస్ ఇన్ ద పోలీస్ కస్టడీ ఈజ్ అడ్మిసిబుల్. సో ద బర్డన్ ఈజ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ సేయింగ్ దట్ ఎలక్ట్రల్ ప్రాసెస్ ఫెయిర్గా కాలేదని ఉన్న ఛాలెంజ్ చేస్తే దట్ ఈస్ ద బర్డన్ ఈజ్ ఆన్ హెమ్. ఒకటి. రెండోది, ఇప్పుడు వాళ్ళను ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్
ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇన్ కస్టడీ. మరి ఏమన్నా కోహర్సివ్ మెథడ్స్ యూజ్ చేశారా? చేయలేదు. అండ్ దే ఆర్ వాలంటరీలీ కన్ఫెసింగ్, బికాజ్ వెన్ దెర్ ఇస్ అ వాలంటరీ కన్ఫెషన్ they are not violating any human rights laws as well, and that has to be admitted under the evidence law and under the criminal law and under the constitution also. ఇప్పుడు మిమ్మల్ని మేమేమి ఫ్రీ విల్తోనే ఇస్తున్నారు కదా, దేర్ ఇస్ నో కోర్సివ్ మెథడ్స్, అండర్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, కోర్సివ్ మెథడ్స్ లేదు కనుక ఇట్ పరిగణించబడుతుంది ఎవిడెన్స్ లాలో, ఇట్ విల్ బి అడ్మిటెడ్. దీనికి సంబంధించి మరొక క్వశ్చన్. ఇప్పుడు ఒక పక్క నుంచి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణల్లో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల దగ్గర నుంచి గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారుల వరకు చాలామంది చుట్టూ ఈ ఆరోపణలు తిరుగుతున్నాయి. ఇక్కడ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన లేదా ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఇమ్యూనిటీ దొరికే అవకాశం ఉందా? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. ఇమ్యూనిటీ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో డిస్కస్ చేయబడ్డది అండ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఆల్సో. ఇమ్యూనిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే లెజిస్లేటివ్ బిజినెస్ అనే పదం వాడారు. వెన్ సంథింగ్ లెటస్ సే మీరు పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో ఇంకొక ఆపోజిషన్ లీడర్ను తిట్టారు, దట్ డస్ నాట్ అమౌంట్స్ టు అఫెన్స్ బికాజ్ ఇఫ్ యూర్ అసాల్టింగ్ సంబడి ఆర్. దీనికి సంబంధించి ఈ మధ్య 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చింది. ఎప్పుడో 1998లో జరిగినటువంటి కేసుకి తీర్పిచ్చే క్రమంలో చాలా క్లియర్గా సభకి మాత్రమే ఇమ్యూనిటీ ఉంటుంది, సభ్యుడికి కాదు అని చెప్పారు. ఆ లెజిస్లేటివ్ బిజినెస్ అన్నాను కదా మీకు పదం, అండ్ దట్ ఈస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ లా ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ ఆల్సో. ఆ లెజిస్లేటివ్ బిజినెస్లోనే మీకు ఇమ్యూనిటీ ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తే వెల్లో ఇక్కడ మన దేశంలో కానీ కొన్ని వేరే ఆఫ్రికన్ దేశాల్లో సమ్టైమ్స్ సివిలైజ్డ్ దేశాలలో కూడా వాళ్ళు లెజిస్లేటర్లు వెళ్ళి ఇంకో లెజిస్లేటర్లను ఎంపీలను ఎమ్మెల్యేలను కొడతారు. ద లా ఈజ్ వెరీ క్లియర్ ఇన్ దట్. మీరు ఒకవేళ అసాల్ట్ చేసి బ్యాటరీ చేసి కొడితే వెన్ యూ కమిట్ అన్ అఫెన్స్ యూ విల్ బి చార్జ్డ్. లెజిస్లేటివ్ ఇమ్యూనిటీ లేదు. సో ఈ సంఘటనలో దెర్ ఇస్ నో లెజిస్లేటివ్ ఇమ్యూనిటీ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ లా. యా, అంటే ఇక్కడ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు కానీ అధికారులకు సంబంధించినటువంటి కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మిగతా ప్రాసెస్ నడుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు మంత్రులు గతంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి సంబంధించినటువంటి లాజికల్ కంక్లూజన్ ఏమొచ్చే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు మన దగ్గర 3 బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ప్రెస్ ఈజ్ ఆల్సో 4th estate ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు జ్యుడిషియరీ ఉంది అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉంది, లెజిస్లేటివ్ బ్రాంచ్ ఉంది. కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. అండ్ సెకండ్ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్. Delegation of powers. Delegation of powers. No, one is delegation of powers and there is separation of powers. Okay. Separation of powers doctrine ఏమంటదంటే, let us say legislators, I am an elected MLA and I became a minister. If I am giving an instruction or an order to a bureaucracy, for example IAS officer కు నేను ఒక ఆర్డర్ ఇచ్చాను, ఇది మీరు ఆర్డర్ అంటే నాట్ ఎ జియో, there is a difference between a government order and an oral order instruction. అక్కడ తేడా. ఇన్స్ట్రక్షన్ మౌఖిక ఆదేశం అంతే. ఆ ఆర్డర్ నేను ఇస్తే వాళ్ళు దే డోంట్ హ్యావ్ టు ఫాలో దాట్. ఎందుకు? బికాస్ సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ చెప్తుంది ఏమంటుంది, అడ్మినిస్ట్రేటివ్ లా గవర్న్స్ దెమ్. వాళ్లకు సపరేట్ లాస్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు ఏ పరిధిలో పని చేయాలి అని. దే కుడ్ రిఫ్యూజ్ టు. అదే సందర్భంలో ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి కొన్ని మెజిస్ట్రియల్ పవర్స్ కూడా ఉన్నాయి. అబ్సల్యూట్లీ దే కెన్ సే సీఎం గారు లేకపోతే మినిస్టర్ గారు, దిస్ ఈస్ బ్రేకింగ్ ద లా, దిస్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగము మన నోట్ ఫైల్ మీద డిసెంట్ నోట్ రాసినటువంటి ఆఫీసర్లను కూడా చూసాం మనం. అబ్సల్యూట్లీ. సో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కూడా. దట్ ఈస్ కాల్డ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అండ్ బ్యూరోక్రసీ ఉన్న లెజిస్లేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు ఏదో జడ్జెస్ని అపాయింట్ చేశారు కనుక మేము ఫోన్లు చేసి చెప్తాము ఇలాంటి జడ్జ్మెంట్ ఇవ్వమంటే దట్స్ బ్రీచింగ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్. సో ఇది ఇమ్యూనిటీ వాళ్ళు తీసుకోవచ్చు. అవును మేము ఎమ్మెల్యేలుగా మినిస్టర్గా మీకు చెప్పాము, చెప్తే మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము 5 years ఉంటాము, మా పర్సనల్ గెయిన్స్ కోసం మేము చెప్పాము, మీరు చేసే అబ్లిగేషన్ లేదు కదా. సో దే కెన్ టేక్ దట్ డిఫరెన్స్.
ఆ సెపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్లో. అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా is very, very clear. And legislators are only lawmakers for 5 years. And they are elected representatives కదండి. యా మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ ఎవరు ఆలోచించాలి? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చేయాలి. ఎందుకంటే బికాజ్ దే ఆర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్. అంటే దేశానికి దే హ్యావ్ టు సీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. మరి తెలంగాణ గవర్నమెంట్ అయినా, తెలంగాణ స్టేట్ అయినా, ఆంధ్ర స్టేట్ అయినా, దిస్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూనియనే కదండి. మరి ఫెడరలిజంలో యూనియన్ గవర్నమెంటే కదా. అంటే మరి దేశ ఇంట్రెస్ట్కు ఇది కరెక్టేనా వీళ్ళు ఇచ్చే ఆర్డరు? ఇప్పుడు మీరు చూస్తే చాలాసార్లు మన పాలిటీషియన్స్, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో, ఆర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండి. హౌ వుడ్ దే నో ద లా? మోస్ట్ ఆఫ్ దమ్ దే డోంట్ ఈవెన్ నో ద కాన్స్టిట్యూషన్. మనం ఏం చేస్తాం అప్పుడు? బట్ దే ఆర్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్స్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు వేరే దేశాల లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అమెరికా యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ క్వాలిఫికేషన్ టు గెట్ ఇన్ టు ది వైట్ హౌస్. ఎందుకంటే మీరు 10th క్లాస్, 5వ తరగతి, 10వ తరగతి ఫెయిల్ అయితే యూ కాంట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. దెర్ ఆర్ సర్టన్ బేసిక్ క్రైటీరియాస్. ఇప్పుడు కొన్నిసార్లు యూ హ్యావ్ టు బీ ఈవెన్ లాయర్స్ టు బీ సర్టన్ పొజిషన్స్. సో అలాంటి క్రైటీరియా ఇండియాలో లేదు కదండి మన కాన్స్టిట్యూషన్లో. సో ఎనీబడి ఇఫ్ యూర్ ఎలక్టెడ్ అఫీషియల్ and you can become an MLA or a chief minister or even a prime minister. So appudu they don't understand the constitution, they don't understand the best interest of country telidu, economics telidu, political science telidu, public administration telidu. Meer ivanni chadukunna vaallu kada, IAS officers, IPS officers.